శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు నిమజ్జనోత్సవంతో ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని ఈ నెల 11వ తేదీన భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ చేయనున్నట్లు మాదారపు తాతాజీ వెల్లడించారు. తిమ్మాపురం గ్రామంలో ఉన్న ప్రజ్ఞ కన్వెన్షన్ హాల్ ఎదురుగా వినాయక చవితి నవరాత్రి మహోత్సవం ముగింపు సందర్భంగా ముందుగా మాధవరపు తాతాజీ దంపతులు పీటల మీద కూర్చొని వెంకట సుబ్రహ్మణ్యం శర్మ పూజారిచే పూజా కార్యక్రమం జరిగింది. అనంతరం సత్యమ్మ తల్లికి పూజ నిర్వహించారు. భారీ ఎత్తున వినాయక స్వామివారిని ప్రత్యేక బ్యాండ్ తీన్మార్ సన్నాయి మేళంతో మాధవరపు తాతాజీ ఆధ్వర్యంలో జన సైనికులు, తాతాజీ యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు, మహిళలు తిమ్మాపురం పుర వీధుల్లో భారీ ఎత్తున ఊరేగించారు. మాధవరపు తాతాజీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వినాయక చవితి మహోత్సవ కన్నుల పండుగ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ 10 రోజులు మాకు సహకరించిన భక్తులకు, నాయకులకు, గ్రామ ప్రజలు, పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ ప్రసాద్ వితరణ ఏర్పాటు చేశారు. 11వ తారీఖు భారీ అన్నదానం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్, తాతాజీ యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. సర్కిల్ శ్రీ మాధవరపు తాతాజీ గారి ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి వినాయక స్వామివారి 17వ గణపతి నవరాత్రి మహోత్సవాలు అతి గొప్పగా కన్నుల వైకుంఠంగా జరగబడినవి. ఈరోజు 10వ రోజు. ఈరోజు పీటల మీద శ్రీ మాధవరపు రాజుగారి దంపతులు ఈరోజు పూజ జరిపించడం కూడా జరిగింది. అలాగే పూజానంతరం ఈరోజు మన ఏపీఎస్పీ కల్కి భగవాన్ భక్తులు వచ్చే ఈరోజు భజన కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా జరగబోతుంది. అలాగే రేపు 11వ తేదీన భారీ ఎత్తున ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ కూడా ఆటో అనౌన్స్మెంట్ ఇచ్చి మన తాతాజీ గారు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా 10,000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమంలో పాల్పంచుకుని ఆ వక్రతుండ మహాకాయని ఆశీస్సులు పొందుతారని మరీ కోరుకుంటూ శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ మాధవరపు తాతాజీ గారి యూత్ తరపున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ మరియు మాధవరపు తాతాజీ గారి ఆధ్వర్యంలో 17వ గణపతి నవరాత్రి మహోత్సవంలో పురస్కరించుకుని ఈరోజు గణనాథుడు అత్యంత వైభవంగా ఊరేగుతూ తిమ్మాపురం పుర వీధులలో అత్యంత వైభవంగా ఊరేగుతూ స్వామివారి నిమజ్జన కార్యక్రమం ప్రారంభం కానున్నది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని వక్రతుండ మహాకాయుడు, కోటి సూర్య సమప్రభుడు అయినటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈ 9 రోజులు విశిష్టమైన పూజా కార్యక్రమం అందుకున్న గణనాథుడు ఊరేగింపుతో ఈరోజు మధ్యాహ్నం సముద్రం వద్ద స్వామివారిని నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. అలాగే 11వ తారీఖు స్వామివారి మహా అన్నదాన కార్యక్రమంతో ఈ యొక్క గణపతి నవరాత్రి మహోత్సవాలు ముగింపు పలుకుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఊరేగింపులను మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకుని స్వామివారి కరుణా కటాక్షాలు పొందుతారని కోరి ప్రార్థిస్తున్నాం.